భారత జాతీయ సలహాదారు అజిత్ దోవల్ ఎక్కడ? మోదీ అమెరికా పర్యటనలో దోవల్ ఎందుకు కనిపించలేదు? ప్రధాని విదేశీ పర్యటనలో అందరికంటే ముందు కనిపించే అజిత్ దోవల్ అమెరికా టూర్ ను ఎందుకు స్కిప్ చేశారు? ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను కేసులో దోవల్ కు అమెరికా కోర్టు సమన్లు జారీ చేయడంతోనే ఆయన ఆ దేశానికి వెళ్లలేదా? ఒకటి కాదు, రెండు కాదు, ఇలా అనేక రకాల ప్రశ్నలను సంధిస్తున్నాయి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి పార్టీలు. అనవసరంగా మాట్లాడేవారెవరికి బదులివ్వాల్సిన పని లేదంటోంది మోదీ సర్కార్. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చిన్నా చితకా వ్యవహారాల్లో వేలు పెట్టే వ్యక్తి కాదని, దేశ రక్షణకు సంబంధించిన అనేక అంశాలపై దేశ అంతర్గతంగా విదేశాల నుంచి తలెత్తే ముప్పులను ముందే పసిగట్టడంలో తలా మునకలై ఉంటారని స్పష్టం చేసింది. అయినా ప్రతిపక్షాలు పనిగట్టుకుని మరీ దోవల్ ఎక్కడా కనిపించడం లేదే, ఎక్కడికి వెళ్లారు, మోదీ ఆయన్ని ఎక్కడికి పంపారు అంటూ పసలేని ప్రశ్నలు వేస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు అజిత్ దోవల్ ఎందుకు వెళ్లలేదనే దానిపై ప్రభుత్వం క్లారిటీగానే ఉంది. అమెరికా నక్కజిత్తులను ముందే పసిగట్టిన మోదీ సర్కార్ వారి కుట్రలను తిప్పికొట్టేందుకే తెరచాటు వ్యూహాలను దెబ్బతీసిందని చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు. ప్రధాని అమెరికా టూర్ కు ఒక్కరోజు ముందే ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ కేసులో అమెరికా కోర్టు భారత్ కు జాతీయ భద్రతా సలహాదారుకు నోటీసులు ఇవ్వడమేంటి? లోతుగా ఆలోచిస్తే ఇదేం కాకతాళీయంగా జరిగిన విషయం కాదంటున్నారు నిపుణులు. ఇక మోదీతో పాటు అజిత్ దోవల్ అమెరికా వెళ్తే అరెస్టు చేసేవారు అంటూ కొంతమంది అవగాహన లేని వాళ్లు పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు. నిజానికి అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన ఏ కేసులోనైనా సమగ్ర దర్యాప్తు తర్వాతే అరెస్టులు ఉంటాయి. ఒకవేళ గురుపత్వంత్ సింగ్ కేసులో అమెరికా ఏదైనా చేయాలనుకున్నా దోవల్ కు కేవలం నోటీసులు ఇవ్వడం తప్ప చేసేదేం ఉండదని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంత చిన్న విషయానికి భయపడి అమెరికా వెళ్లకుండా ఉండేంత పిరికి వ్యక్తి దోవల్ కాదని స్పష్టం చేస్తున్నారు. మోదీ అమెరికా పర్యటన సమయంలో ఇటు దేశంలో అటు విదేశాల్లోనూ నిర్ణయాత్మక అంశాల్లో తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉన్నందునే దోవల్ అమెరికా వెళ్లలేదని చెబుతున్నారు. నిజానికి మోదీ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షులు జో బైడెన్ పైకి భారత్పై ఎంతో ప్రేమ ఉన్నట్లుగా నటించినా తెర వెనుక కపట రాజకీయాలు చేశారనడంలో సందేహం లేదు. ఒక బైడెనే కాదు, అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా వారు చేసేది అదే. పైకి నక్క వినయం ప్రదర్శించడం, లోలోపల కుట్రలకు తెరతీయడమే వారికి తెలిసిన విద్య. భారత్ తయారు చేసిన అత్యాధునికమైన తేజస్ యుద్ధ విమానాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ ని భారత్ కు అందజేస్తామని అమెరికా ఎన్నో రోజులుగా చెబుతూ వస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికే వాటి టెక్నాలజీ మార్పిడి పూర్తవుతుందని, భారత్లోనే అత్యాధునిక యుద్ధ విమానాలు తయారు చేసుకునేలా 2030 నాటికి పూర్తిస్థాయి సహకారం అందుతుందని అమెరికా గతంలోనే పలుమార్లు చెప్పింది. అయినా తన బుద్ధిని మార్చుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే రక్షణ రంగంలో తమకంటే బలమైన దేశంగా భారత్ ఎదిగిపోతుందన్నది అమెరికా భయం. అందుకే అమెరికాలోని రక్షణ శాఖ పైకి సహకారం అంటుంటే హోంమంత్రి తెర వెనుక కుట్రలను చేస్తూనే ఉంటుంది. ఇక దోవల్ అమెరికా ఎందుకు వెళ్లలేదని ఆరా తీస్తే రెండు ముఖ్యమైన విషయాల్లో ఆయన తలామునకలై ఉన్నట్టు రక్షణ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఒకటి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు. కొన్ని దశాబ్దాల తర్వాత ప్రశాంతంగా జరుగుతున్న కశ్మీర్ ఎన్నికలకు భంగం కలిగించేందుకు ఇంటా బయట అనేక శక్తులు కుట్రలు చేస్తున్నాయి. ఈ సమయంలో ఏమాత్రం ఏమరపాటుకు అస్సలు తావివ్వకూడదు. అటు పాకిస్తాన్ కుట్రలను, ఇటు కశ్మీర్లోని రాడికల్స్ ఎత్తులను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలంటే అన్ని విషయాలపై సమగ్ర అవగాహన కలిగిన వ్యక్తి మానిటరింగ్ తప్పనిసరి. ఇంటా బయట జరిగే కుట్రలను తిప్పికొట్టడంలో నిఘా వర్గాలు ఇచ్చే సమాచారం ఆధారంగా దోవల్ ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలను చూపిస్తుంటారు. అందుకే కశ్మీర్ ఎన్నికల సమయంలోనూ ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే వచ్చే 30 నుంచి 40 ఏళ్లలో భారత్ ను గేమ్ చేంజర్ గా తీర్చిదిద్దడం. ఇందుకోసం అమెరికా కుట్రలను తిప్పికొట్టడం, చైనా పాకిస్తాన్ ఎత్తులను చిత్తు చేయడం దోవల్ తక్షణ కర్తవ్యం.
ఇజ్రాయెల్, హిజ్బుల్లో తాజా యుద్ధ పరిస్థితులను చూస్తే అగ్రరాజ్యాలు సైతం ఆలోచనలో పడ్డాయి. శత్రువులు వాడే టెలికమ్యూనికేషన్ పరికరాలనే ఆయుధాలుగా చేసుకుని దాడులు చేసిన తీరు యావత్ ప్రపంచమే నివ్వెరపోయేలా చేసింది. దీంతో భారత్ కూడా అప్రమత్తమైంది. భవిష్యత్తులో సరిహద్దు దేశాలు చైనా, పాకిస్తాన్ నుంచి ఎలాంటి ముప్పు కలగకుండా ముందస్తు వ్యూహాలను అవలంబిస్తోంది. ఇందులో భాగంగానే అజిత్ దోవల్ వచ్చే వారం ఫ్రాన్స్ బయలుదేరి వెళ్లనున్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఆయన అక్కడి రక్షణ శాఖ మంత్రితో, అధికారులతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన 5వ తరం జెట్ ఫైటర్ల గురించి చర్చిస్తారని తెలిసింది. కేవలం జెట్ ఫైటర్లే కాదు, పూర్తిగా టెక్నాలజీ బదిలీ గురించి చర్చించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ బదిలీ ఒప్పందంతో పాటు అత్యాధునిక యుద్ధ విమానాల టెక్నాలజీ బ్లూ ప్రింట్స్ కూడా భారత్లోనే ఉండేలా దోవల్ చర్చిస్తారని టాక్. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో ఇప్పటికే ప్రధాని మోదీ ఈ అంశంపై గతంలో చర్చించినట్లు సమాచారం. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసే జెట్ ఫైటర్లు వ్యూహాత్మక రక్షణ రంగంలో ఎంతో కీలకమైనవి, అపూర్వమైనది. శత్రు దేశాల్లోని టార్గెట్లైనా రెప్పపాటులో ధ్వంసం చేయడం నూతన టెక్నాలజీ సొంతం. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా భారత్ నుంచి పాకిస్తాన్లోనైనా, చైనాలోనైనా, ఏ ప్రాంతాల్లోనైనా టార్గెట్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక భారత్కు చేరబోయే టెక్నాలజీ న్యూక్లియర్ కేపబుల్ సబ్ మెరైన్ అడ్వాన్స్డ్ అండర్ వాటర్ డ్రోన్స్ కూడా భారత నేవీకి కొండంత అండనివ్వబోతున్నాయి. నీటి లోపల కూడా శత్రువుల కదలికలను కనిపెట్టగలిగే డ్రోన్ల ద్వారా భారత నేవీ ఎప్పటికప్పుడు సరిహద్దు దేశాల వ్యూహాలను తిప్పికొట్టనుంది. రక్షణ రంగంలో చైనా ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూనే ఉంది. ఇప్పటికే భారత్లో సరిహద్దు కలిగి ఉన్న ప్రాంతాల్లో పోర్టులు కూడా నిర్మిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో చైనా కుట్రలను తిప్పికొట్టేందుకు అత్యాధునిక అండర్ గ్రౌండ్ వాటర్ డ్రోన్స్ కావాల్సిందేనని భారత్ నిర్ణయించింది. ఫ్రాన్స్ నుంచి ఈ టెక్నాలజీ బదిలీపై దోవల్ చర్చలు జరపనున్నారు. నిజానికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్, ఫ్రాన్స్ దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వాములు. రెండు దేశాల మధ్య 1947లో దౌత్య సంబంధాలు మొదలై 1998 నాటికి భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి పెంచుకున్నాయి. రెండు దేశాలు వ్యూహాత్మక రంగాల్లో కలిసికట్టుగా పనిచేస్తూ పరస్పర విశ్వాసాన్ని ప్రదర్శించుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి చార్టర్డ్ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉంటూనే శత్రు దేశాల విషయంలో అప్రమత్తతను పాటిస్తున్నాయి. ఇటీవలే ఇండో ఫ్రెంచ్ భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 2047 నాటికి ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయాన్ని లిఖించేలా భారత్, ఫ్రాన్స్ చర్చలు జరిపాయి. 2047 నాటికి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది వేడుకలు జరపాలని నిర్ణయించాయి. ఇక ఆత్మనిర్భర్, మేక్ ఇన్ ఇండియా నినాదాలతో దూసుకువెళ్తున్న భారత్ కు అత్యాధునిక టెక్నాలజీతో తయారైన 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ సకాలంలో అందించింది. రెండు దేశాలు సంయుక్తంగా యుద్ధ విమాన ఇంజిన్ అభివృద్ధి చేశాయి. భారత నౌకాదళం అవసరాలు తీర్చడానికి, ఉపరితల నౌకల రంగంలో సహకరించడానికి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ యూరోపియన్ నేవల్ డిఫెన్స్ ఇండస్ట్రీలో అగ్రగామిగా ఉన్న నేవల్ గ్రూప్ ఫ్రాన్స్ మధ్య ఇప్పటికే ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇక భారత్, ఫ్రాన్స్ ఎల్లప్పుడూ ఉగ్రవాదంపై పోరాటంలో కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చే ముప్పులు, బెదిరింపులను ఎదుర్కొని ముందుకు సాగడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.